బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలతో స్థానికులు బెంబెలెత్తుతున్నారు. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో 3 రోజులుగా స్వల్ప భూకంపం సంభవిస్తుంది. మొదటి రోజు 2 సెకండ్లు, నిన్న ఇవాళ 1 సెకండ్ పాటు భూమి కంపించింది. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూకంపం పరిపాటిగా మారిందని, వరుస భూ ప్రకంపనలతో భయంగా ఉందని స్థానికులు తెలిపారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, 3 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వరుస భూ ప్రకంపనలు మాత్రం ఇటు స్థానికంగా ఏదైతే స్థానిక ప్రజలను మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే వరుసగా ఇప్పటికే నిన్న మొన్న ఈ రోజు కూడా వరుసగా 10:26 నుంచి 10 గంటల లోపు 11 గంటల లోపు వరుసగా ఏదైతే స్వల్ప భూ కంపనలు మాత్రం ఈ ప్రాంతాల్లో చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఏదైతే మొన్నటి మాత్రం ఈ ముండ్లమూరు, తాళ్లూరు, ఏదైతే శంకరాపురంతో పాటు ఏదైతే కుర్చేడు మండలాల్లో గడిచిన 2 రోజులుగా ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఏదైతే స్వల్ప భూ ప్రకంపనలతోటి ఇటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రోజు కూడా శంకరాపురంతో పాటు ముండ్లమూరు మండలాల్లో మరోసారి 10:24 సమయంలో స్వల్పంగా భూమి కనిపించింది. 2 సెకండ్ల పాటు ఏదైతే ఈ భూమి కనిపించిందంటే స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే మనం ఈ వరుసగా భూ ప్రకంపనలు మాత్రం ఇటు స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాత్రం ఇప్పటికే అధికారులు మాత్రం ఈ భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి దానిపై మాత్రం ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఏదైతే ఈ భూకంపాలు రావడంపై ఇటు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తో పాటు బాలవీరాజనేశ్వరం గారు దృష్టి సారించారు. గత 2 రోజులుగా జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల పాటు భూ ప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ తో కూడా ఇరువురు మంత్రులు మాట్లాడారు. తరచుగా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కలెక్టర్ను ఆదేశించారు. భూకంపనలు ప్రధానంగా ఎక్కడ ఎందుకు వస్తున్నాయి, ఆ ప్రాంతంలో భూకంప కేంద్రం ఎక్కడి నుంచి నమోదవుతుంది, ఇలాంటి వివరాలను తెలుసుకునేందుకు ఎన్డీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా చర్చించాలని చెప్పేసి ఇటు మంత్రులు అధికారులు ఆదేశించారు. మొత్తంగా వరుసగా నిన్న మొన్న ఈ రోజు 10:20 నుంచి 11 గంటల లోపు ఈ భూ ప్రకంపనలు రావటం మాత్రం ఇటు స్థానికంగా ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు అదే భూ ప్రకంపన తీవ్రత మాత్రం పెద్దగా లేనప్పటికీ మాత్రం స్థానిక ప్రజల్లో మాత్రం ఎప్పుడు ఏ ప్రాంతంలో వస్తుందనే దానిపై మాత్రం ఆందోళన నెలకొంది. సునీత. రైట్ సుధాకర్.